నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. సో ఆయన గురించి ప్రత్యేకంగా మనం చెప్పడానికి అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. సో ఆ 150 ఇయర్స్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటేనే అతని గొప్పతనం అర్థమవుతుంది. సో ఈరోజు యూనిటీ డే. సో యూనిటీ అన్నది, ఐకమత్యం అన్నది ఫస్ట్ మనకి తీసుకొచ్చింది వల్లభాయ్ పటేల్ గారు. సో ఏదైతే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో వాటిలన్నిటినీ ఏకం చేసి మన ఇండియా మొత్తం ఐకమత్యంతో ఉండాలి, ఉంటేనే మనం తిరిగి పోరాడగలం. సో మనలో ఆ యూనిటీ ఉండాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఆయనకి సర్దార్ అనే పేరు కూడా అట్లా వచ్చింది. ఆయన్ని ఉక్కు మనిషి అని కూడా అంటారు, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇంత యూనిటీని తీసుకొచ్చి ఇంత యూనిటీని తీసుకురాగలిగిన వ్యక్తి అతను ఒక్కలే. ఎంతో మంది ప్రయత్నించారు, మన హైదరాబాద్ కూడా మనది కాదు. సో ఆయన వల్లే హైదరాబాద్ కూడా మన ఇండియాలో ఒక భాగం అయింది. అలా ఎన్నో ప్రదేశాలని మనకి తీసుకొచ్చి అన్నిటిని యునైట్ చేసి యూనిటీగా మనం ఫైట్ చేస్తేనే సాధించగలం అని చెప్పి ఆయన 1800 సెంచరీలో పుట్టి 18th సెంచరీ 19th సెంచరీలో జన్మించి 1950 వరకే ఆయన లైఫ్ స్పాన్. ఇంత లోపల ఈ అచీవ్మెంట్స్ అన్ని చేసి ఎక్కడో గుజరాత్ లో మారుమూల ప్రదేశంలో పుట్టి ఇంత సాధించిన ఆయనకి ఇప్పుడు మన గుజరాత్ ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉంది. స్పోర్ట్స్ స్టేడియం, క్రికెట్ స్టేడియం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉంది. సో అంత ఘనత తీసుకొచ్చిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అతన్ని ఇప్పుడు మనం యూనిటీ అని, మన నరేంద్ర మోడీ గారు కూడా యూనిటీ ర్యాలీ అని ప్రతి ప్రదేశంలో చేయడం అనేది జరిగింది. సో ఈ రోజు మన శ్రీకాకుళంలో కూడా యూనిటీ మార్చ్ అన్నది చేశాం. సో దానికి రాజకీయాలు, భేదాలు ఇవేమీ లేకుండా ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చారు, ప్రతి ఎన్జిఓ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. సో అందరూ యునైటెడ్ గా చేశాము. సో ఇదే మనకి దేశానికి కావాల్సింది. సో ఈ యునైటెడ్ గా అందరూ ఉండండి, పోరాడదాం. సో మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ.